హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాప్ సెట్టింగ్ కోసము సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి 2 డోసులు స్ప్రే చేయడం జరిగింది. ఒకటి ట్రాజెంటా, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత 3వ డోస్ వచ్చేసి మనము వారధి స్ప్రే చేసుకోబోతా ఉన్నాము. ప్రజెంట్ మనం మిరప పంట కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉంది. మీరు కనుక చూస్తున్నట్లయితే ప్రజెంట్ నల్లి నల్లతామర ఎక్కడ కనబడడం లేదు, దాదాపు క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ వచ్చి పైన పూత కనిపిస్తూ ఉంది. ఆ పూత కాస్త ప్రజెంట్ కాపుగా సెట్ అయ్యేటువంటి సిచ్యువేషను. సో ఈ టైంలో మనం ఖచ్చితంగా ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసాము, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసాము. ఈ 2 స్ప్రే చేసిన దాని గాను మనకు ప్రజెంట్ ఇలా కాప్ సెట్టింగ్ అవుతూ ఉంది, మంచి గ్రోతింగ్ పూత వస్తూ ఉంది. ఆ తర్వాత మనం కనుక నెక్స్ట్ కంపల్సరీగా ఒక్కసారి ఈ వారధిని స్ప్రే చేసుకోగలిగితే నల్లి ఏమన్నా అక్కడక్కడ మిగిలి ఉంటే ఆ నల్లిని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా చక్కటి గ్రోత్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆ కంటిన్యూ అయిన గ్రోత్ని ఇమ్మీడియట్గా పూత వస్తూ ఉంటుంది. ఆ పూత మీద కంపల్సరీ కాపు సెట్ అవుతూ ఉంటుంది. ఈ పూత చూడండి ఒకసారి, ఈ పూత ఖచ్చితంగా కాపుగా మారిపోతూ ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, మొత్తం పూత పిందెనే ఉంది. కంప్లీట్గా పూత కనిపిస్తూ ఉంది, పిందె కనిపిస్తూ ఉంది, కింద మన పండు ఉంది. సో పండు ఒక సైడ్ తెంపిస్తూ ఉన్నాము. సో ఈ పండుకాయ తెంపించడం అయిపోయిన తర్వాత అంటే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ప్రజెంట్ అటు సైడ్ తెంపిస్తా ఉన్నాము, అక్కడ బ్యాగ్ కనిపిస్తూ ఉంది చూడండి, అక్కడ బ్యాగులు కనిపిస్తూ ఉన్నాయి. అటు తెంపిస్తూ ఉన్నాము. అటు కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు ఎమ్మటే నీళ్ళు కట్టడం, ఆ తర్వాత దానికి ట్రాజెంటా కానీ డిఫెండర్ ఆర్బిటర్ కానీ స్ప్రే చేయడము, ఆ తర్వాత మళ్ళీ దీన్ని తెంపించడము. సో ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసి తెంపిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం రేట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం తోటని కాపాడుకొని, ఇలా ఉన్న తోటని కాపాడుకొని మంచి కాప్ సెట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా రైతు మిత్రులు ఈ టైప్లోనే ట్రై చేయండి. 100% మీకు బెనిఫిట్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి ట్రాజెంటా, ఆ తర్వాత వారానికి డిఫెండర్ ఆర్బిటరు, ఆ తర్వాత 3వ డోసు వచ్చేసి వారధి, ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక వారం రోజుల గ్యాప్లో ఒకసారి అలెక్సాఫైజ్, ఒకసారి సఫారీ, ఇలా కనుక స్ప్రే చేసుకోగలిగితే చాలా చక్కటి కాప్ సెట్ అయ్యి మీకు ఒక 10 క్వింటాల కాప్ అయితే సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఛాన్స్ని మిస్ చేసుకోమాకండి. ఈ సంవత్సరము ఖచ్చితంగా స్ప్రే చేసుకొని మంచి కాప్ అయితే సెట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.